ఇంద్రియాలు మనసు పరుగు పందెం పార్ట్ 8 శీర్షిక సాక్షిస్థితి జీవితమే సాధన. పరుగెత్తిన ఇంద్రియాలు, తిరిగిన మనస్సు, నిశ్శబ్దమైన హృదయం. ఇవి అన్నీ ఒక దశలో ఆగాయి. కాని జీవితమాగలేదు. ఇప్పుడు ప్రశ్న: సాక్షిగా జీవించడమంటే ఏమిటి? సాధారణ రోజు, అసాధారణ దృష్టి. అరవింద్ ఉదయం లేచాడు, నీరు తాగాడు, నడిచాడు, మాట్లాడాడు. అన్నీ సాధారణమే. కానీ లోపల చూపు చూస్తోంది, మనస్సు గమనిస్తోంది, ఆత్మ సాక్షిగా ఉంది. జ్ఞాని జీవితం ప్రత్యేకంగా కనిపించదు, కానీ అతని లోపల ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. సాక్షిస్థితి అర్థం. ఒక శిష్యుడడిగాడు, సాక్షిస్థితి అంటే అలసత్వమా, ప్రపంచానికి దూరమా? అరవింద్ నిదానంగా అన్నాడు, సాక్షి అంటే పలాయనం కాదు, పూర్తి హాజరు. కోపం వస్తుంది, కాని నువ్వు కోపం కాడు. బాధ వస్తుంది, కాని నువ్వు బాధ కాడు. భావాల ప్రవాహం. అరవింద్ జీవితంలో దుఃఖం వచ్చింది, ఆనందం వచ్చింది, కోపం వచ్చింది. కాని ఈసారి అతను వాటిలో మునగలేదు, వాటిని తన్నుకున్నాడు కూడా కాదు. అతను వాటిని వెళుతున్న మేఘాల్లా చూశాడు. భావాలను జయించడం కాదు, వాటితో ఐక్యం కాకపోవడమే నిజమైన స్వేచ్ఛ. జీవితమే సాధన. అరవింద్ ధ్యానం చేస్తున్నాడా? అవును, కాని కూర్చుని మాత్రమే కాదు. నడుస్తూ ధ్యానం, తింటూ ధ్యానం, మాట్లాడుతూనే ధ్యానం. ధ్యానం ఒక పని కాదు, జీవితం మొత్తం ధ్యానమే అయినప్పుడు మోక్షం సహజం. మరణ భయం లేకుండా జీవితం. ఒకరడిగారు, మరణం వస్తే భయముండదా? అరవింద్ నవ్వాడు. పాత్ర మారితే నటుడు భయపడడు. అలాగే శరీరం మారితే సాక్షి భయపడదు. అంతిమ సత్యం. అరవింద్ ఒంటరిగా కూర్చున్నాడు. సూర్యాస్తమయం. లోపల ఒక స్పష్టత. ఇంద్రియాలు జరుగుతాయి, మనసు స్పందిస్తుంది, ఆత్మ చూస్తుంది. ఇది మార్చాల్సినది కాదు, గమనించాల్సినది. ఫైనల్ మెసేజ్, అల్టిమేట్ ట్రూత్. నువ్వు మార్చాల్సింది జీవితం కాదు, నీ దృష్టిని మార్చితే జీవితం తానే మారుతుంది. సాక్షిగా జీవించడమే అత్యున్నత సాధన. ముగింపు దృశ్యం. క్లోజింగ్ విజువల్. అరవింద్ నడుస్తూ ప్రజల మధ్య కలిసిపోతాడు. ఎక్కడా అతని గుర్తులేదు, కాని అతని శాంతి మిగిలింది. జ్ఞాని వెనుక శిల్పాలు ఉండవు, కాని మౌనంగా మారిన మనస్సులుంటాయి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.